14.7%, కల్పబుల్ హోమిసైడ్ తగ్గింది, రైటింగ్ తగ్గింది, కిడ్నాప్ తగ్గింది, గ్రీవియస్ హర్ట్ తగ్గింది, సింపుల్ హర్ట్ తగ్గింది. అటెంప్ట్ మర్డర్ అంటే కొద్దిగా గట్టిగా యాక్షన్ చేయాలంటే అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెంచాలి, అదొకటి మనకు ఫిగర్ కొంత పెరిగింది. నెక్స్ట్ క్రైమ్ అగైన్స్ ఉమెన్. సో మారిటల్ క్రైమ్ 10% తగ్గింది, రేప్స్ 3% తగ్గాయి. 106 ఉంటే ఈసారి 103, అంటే మోస్ట్లీ టెక్నికల్ రేప్స్, ఇవంతా కూడా చాలా వరకు టెక్నికల్ రేప్స్. అవుట్ రేజింగ్ మోడెస్టీ 19% తగ్గింది. నెక్స్ట్ సో రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ పోయినసారి 428 యాక్సిడెంట్ జరిగితే ఈసారి 357 యాక్సిడెంట్ జరిగాయి, అంటే 16.58% జరిగింది. డెత్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డెత్స్ 454 డెత్స్ 2024 జరిగితే 366 డెత్స్ 2025లో మనకు జరిగాయి, అంటే దాదాపు 88 డెత్స్ మనము తగ్గించగలిగాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దిస్. 88 డెత్స్ వీ కుడ్ సేవ్ 88 ఫ్యామిలీస్. అండ్ ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాము. సో ఇది ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ మీద ఫోకస్, ఎక్కువ హెల్మెట్ మీద ఎక్కువ ఫోకస్ వల్ల మనం తగ్గించగలిగాము. సో ఇది 19.38%. నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా 21% తగ్గింది. నెక్స్ట్ సో ఇందులో అలార్మింగ్ 366 మంది చనిపోతే 107 మంది పెడెస్ట్రియన్స్, 209 మంది టూ వీలర్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే టూ వీలర్స్లో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫిగర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. పెడెస్ట్రియన్స్, మన ఈ పెడెస్ట్రియన్స్ ఎందుకంటే విజయవాడ నుంచి 2 నేషనల్ హైవేస్ పోతున్నాయి కాబట్టి, లారీలన్నీ పోతున్నాయి కాబట్టి ఈ రోడ్ల మీద క్రాస్ చేయడము, దాంతో పెడెస్ట్రియన్స్ 108 మంది చనిపోయారు. సో ఇది ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా టార్గెట్ మనం ఐడెంటిఫై చేసి మనము దానికి వ్యూహరచన చేస్తున్నాము. సో పెడెస్ట్రియన్స్ మనము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా వేగాబాండ్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, అదేవిధంగా బెగ్గర్స్, వీళ్ళలో ఎక్కువ మనకు ఆ పెడెస్ట్రియన్స్ చనిపోవడం కనిపిస్తూ ఉంది. సో వీళ్ళ మీద మనం ఒక వ్యూహం రచించాల్సిన అవసరం ఉంది. టూ వీలర్స్ 209, ఇది వెరీ అలార్మింగ్. పోయినసారి కంటే కొంత తగ్గినా, బట్ హౌఎవర్ ఇది కూడా అలార్మింగ్. కాబట్టి మనము ఈ రెండు పెడెస్ట్రియన్స్ అండ్ టూ వీలర్స్, ఇది ఆల్మోస్ట్ 90% ఆఫ్ డెత్స్ మనకు వీళ్ళదే జరుగుతుంది. సో మై అపీల్ టు ఆల్ ద బైక్ రైడర్స్, సో వేర్ హెల్మెట్. సో క్యాంపెయినింగ్ భారీ ఎత్తున డీసీపీ షరీన్ బేగం గారు వచ్చిన తర్వాత చాలా భారీ ఎత్తున మనము ఈ క్యాంపెయిన్ తీసుకున్నాము. ఖచ్చితంగా 366ని ఇంకొక 20% తగ్గించడానికి 2026 సంవత్సరంలో ఇంకొక 20% తగ్గించడానికి కంకణం కట్టుకుని ఉన్నాం. నెక్స్ట్ సో ఇది మనసుకు నచ్చిన అంశము, మేము మనసు పెట్టి చేసిన అంశము. 328 హిట్ అండ్ రన్ కేసెస్లో ఇన్సూరెన్స్ రాదు. సో దీని మీద ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ చేసి 328 కేసెస్ ఉంటే లాస్ట్ 4 ఇయర్స్ 2022 నుంచి 22, 23, 24, 25 ఈ 4 సంవత్సరాల్లో మనకు 328 కేసెస్ ఉన్నాయి, హిట్ అండ్ రన్ కేసెస్. అంటే క్రైమ్ వెహికల్ తెలియదు మనకు. సో అటువంటి కేసెస్లో 238 కేసెస్లో మనము విక్టిమ్ కాంపన్సేషన్ శాంక్షన్ చేయించాం. చనిపోయిన వాళ్ళకి 2 lakhs, గ్రీవస్ హర్ట్ అయిన వాళ్ళకి 50,000. అలాగా మనకు 238 కేసెస్ మనము శాంక్షన్ చేయించి దాదాపు 2 కోట్ల డబ్బులు మనము జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇది ఇండియాలోనే వీఆర్ నెంబర్ 3. ఈ విక్టిమ్ కాంపన్సేషన్ మనము తెచ్చుకోవడంలో వీఆర్ నెంబర్ 3 ఇన్ ఇండియా. సో ఇది కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ చాలా గర్వంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పర్సెంటేజ్ చూస్తే వీఆర్ నెంబర్ 1, బట్ నెంబర్ ఆఫ్, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి బీహార్లో ఒక జిల్లా, ఐ థింక్ రాజస్థాన్లో ఏదో ఒక జిల్లా ఉన్నట్టుంది. 2 జిల్లాలు, మనం 3వ జిల్లాగా మనం విక్టిమ్ కాంపన్సేషన్ క్లెయిమ్ చేయడంలో మనము ముందున్నాం. నెక్స్ట్ 2కి వచ్చాము. తర్వాత సైబర్ క్రైమ్, నేను ఇందాక చెప్పాను, సైబర్ క్రైమ్ అనేది తగ్గిందా అనే దానికి కొలమానం ఇదే. ఎన్సీఆర్పీ 1930 పోర్టల్లో ప్రతి సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతుంది. అది 2024లో 4,597 అక్నాలజ్మెంట్ జనరేట్ చేస్తే 2025లో 4,308 అక్నాలజ్మెంట్ జనరేట్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తాను, మేము చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకోబోతున్నాము, మీకు కూడా ఇప్పుడు కొంత చూపిస్తాము. 2026 సంవత్సరం ఇది ఒక ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్ అనేది మన ఒక ఇంపార్టెంట్ ఏరియాగా ముందుకు రాబోతుంది. సో దీని మీద కూడా ఫోకస్ చాలా గట్టిగా ఫోకస్, అందుకే గౌరవ డీజీపీ గారిని ప్రభుత్వాన్ని కోరి నేను డీసీపీ సైబర్ క్రైమ్స్గా మన కృష్ణప్రసన్న మేడం గారిని తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 2026లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్
ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్స్ తగ్గించడానికి కంకణ మొదలై ఉన్నాం. నెక్స్ట్, సో సైబర్ సురక్ష అనే ప్రోగ్రామ్ తీసుకున్నాము, ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, క్రైమ్ మేనేజ్ ఎస్సీ ఎస్టీ 2024 79 కేసులు ఉంటే 2025 57 కేసెస్. ఇక్కడ కూడా క్రైమ్ మేనేజ్ ఎస్టీ కూడా 27.85% తగ్గింది. నెక్స్ట్, నార్కోటిక్స్, ఇందాక నేను చెప్పాను, నార్కోటిక్స్లో పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ మనము వీఆర్ ఫస్ట్ ఇన్ ద స్టేట్. 22 మంది మీద ముందు మనమే స్టార్ట్ చేశాము. 22 మంది మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ఇంకొక 10-15 ప్రపోజల్స్ గవర్నమెంట్ ఉన్నాయి. సో 11 ప్రపోజల్స్ ఇంకా గవర్నమెంట్ ఉన్నాయి. సో ఎటువంటి పరిస్థితుల్లో గంజా పెడ్లర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. సో వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో బట్ దిస్ వుడ్ బి అనదర్ గ్రే ఏరియా అండ్ మనము టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాల్సిన ఏరియా నార్కోటిక్స్ కూడా 2026 సంవత్సరంలో చేయబోతున్నాం. నెక్స్ట్, సో క్లౌడ్ పెట్రోల్స్, మాకు 41 డ్రోన్స్ ఉన్నాయి, వాస్తవం 42 ఇంక్లూడింగ్ ద టీథర్ డ్రోన్. సో 5,790 బీట్స్ మనం డ్రోన్ బీట్ సర్వ్ చేశాము. ఇందులో ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ 813 కవర్ చేయడం జరిగింది. ర్యాలీస్ ప్రొడక్షన్స్ 354 కవర్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 3,002 కవర్ చేయడం జరిగింది. విఐపి బందోబస్తు 1423, క్రౌడ్ ఏరియా 810, ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి 2,316, మొత్తం 5,790 బీట్స్ మనం సర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో సక్సెస్ స్టోరీస్ చూస్తే జస్ట్ సో ఏబిసిడి అవార్డు వచ్చింది. ఐ కంగ్రాచులేట్ డీసీపీ క్రైమ్స్ తిరుమలేష్ అండ్ అదర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. టెక్నాలజీ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తున్న దానికి ఈ అవార్డు, ఏబిసిడి అవార్డు ఒక ఉదాహరణ. నెక్స్ట్, సో మీకు అందరూ తెలుసు మావోయిస్ట్ నెట్వర్క్ని క్రాక్ డౌన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇంటర్ స్టేట్ చైల్డ్ ట్రాఫికింగ్ బస్టెడ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్. 10 మంది అక్యూజ్ అరెస్ట్ చేసి 12 మంది రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఢిల్లీ, ముంబైలో ఈ నెట్వర్క్ని ఫ్రంట్ ఎండ్, ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ చూస్తున్నాము. ఇంకా దీని మీద టోటల్ నెట్వర్క్ని చేర్చడానికి ముందుకు పోతున్నాం. నెక్స్ట్, సో టెక్నాలజీ అడాప్షన్, ఇప్పుడు నేను మీకు కొంత లైవ్ చూపిస్తాను. సో ఇందులో పోలీస్ శాఖ ఎలాగ మనము ముందుకెళ్తున్నాం, టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనేది మీకు చెప్తూ ముందుకు పోతాను. సో మీకు అందరూ తెలుసు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భవానీదేశ్వరమణిలో టెక్నాలజీని మనము టెక్నాలజీ డ్రివన్ హ్యాజల్ ఫ్రీ దసరా నవరాత్రి ఇచ్చాము. ఇందులో ఫేస్ రికగ్నిషన్ పెట్టాము. తర్వాత ఎక్స్టర్నల్ డేటా ఇంటిగ్రేషన్, ఏపీఎస్ఆర్టీసీ డేటా, ఐఆర్సిటీ డేటా, టోల్ ప్లేస్ డేటా అన్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అది చాలా మంది ఇక్కడ దసరా రోజున వచ్చిన వాళ్ళకి అర్థమైంటుంది. మల్టీ ప్లాట్ఫామ్ ప్రోయాక్టివ్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా అండ్ పిఏ సిస్టమ్స్ ఒక షీల్డ్గా ఉపయోగించి మనం ముందుకెళ్ళాము. తర్వాత క్యూఆర్ గ్రీవెన్సెస్, అంటే క్యూఆర్ కోడ్లో గ్రీవెన్స్ రైజ్ చేయడము, అదేవిధంగా ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనము దసరా నవరాత్రి రోజు మనం చూసాము. అదేవిధంగా ఏఐ పవర్డ్ కెమెరాస్ పెట్టాము, హీట్ మ్యాప్స్ జనరేట్ చేశాము, ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ ఇచ్చాము. తర్వాత ఏరియల్ డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము, ఏఎన్పిఆర్ కంట్రోల్ ఘాట్ రోడ్ పెట్టాము. అలాగా టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించి భవానీ దీక్ష విరమణ ప్రజల మన్నల్ని పోలీస్ శాఖ పొందిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 18 lakhs ప్లస్ డివోటీస్ని మనము కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరమైన అంశము. ఇట్స్ నాట్ దట్ ఈజీ, బట్ ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం మీరు చూస్తే భవానీ దీక్ష విరమణప్పుడు 1 or 2 ఓవర్ బ్రిడ్జెస్ మనము ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత హోల్డింగ్ ఏరియాస్లో క్యూ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనము డిస్ప్లేలు పెట్టి మనము ముందుకెళ్ళాం. నెక్స్ట్, సో 18 lakh plus devotees for Dasara Navaratri, 6 lakh plus devotees for Bhavan Deshwaramana. ఇంటెన్స్ వివి ప్రెజెన్స్ ఉన్నా కూడా మనము చేయడం జరిగింది. 0 crime, 0 missing cases, 0 compromises. We endured and we achieved. God is Durgamma ఫెస్టివల్లో మనము దట్ ఈజ్ అవర్ గోల్. సో ఇది ముఖ్యంగా ఇందులో కౌంటింగ్ కెమెరాస్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీకు చెప్పాలి. అది వచ్చిందా? అది కౌంటింగ్ కెమెరాస్ లింక్ వచ్చిందా?
సో ఇప్పుడు ప్రతి మీకు అందరికి తెలుసు ఈ మధ్యన చాలా ఎనిమిది నేను మళ్ళా చూపిస్తాను మీకు. ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు అనేది అది లైవ్ డాష్ బోర్డ్లో మాకు రావాలనే ఉద్దేశంతో